టెంకాయ చిన్నగా చూసుకోబా. అందుకే ఒక కాయ తెచ్చి ఊర్లో దొరుకుతాయి కదా. కాదు మా పెట్టేకి బాగుంటాయి లేదు. హాయ్ ఫ్రెండ్స్, మేమందరం బయట కూర్చొని ఉన్నాం ఫ్రెండ్స్. మా వారు టెంకాయలు కొడుతున్నారు. అది మ్యాటర్. సాయంత్రం గుడికి వెళ్ళడానికి టెంకాయలు కొడుతుంది. మేమేమో ఈ కాయల కింద కూర్చున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇవి సపోటాలు ఫ్రెండ్స్. ఇదిగోండి చీకు ఫ్రెండ్స్. సపోటా చెట్టు కింద సమ్మగా కూర్చున్నాం మేము. కొబ్బరికాయలు అయితే బచ్చి తీస్తూ ఉన్నారు మా వారు. ఇంకా కొబ్బరికాయలు అయితే విలేజెస్ అంటే మీకు తెలిసిందే కదా, ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటాయి, కొనాల్సిన పని ఉండదు. బట్ నేను సాయంత్రం శివాలయంలో అయితే అంటే వీరభద్ర స్వామి గుడిలో నారికెల దీపం అయితే పెట్టాలనుకుంటున్నా. శివరాత్రి రోజు కదా, చాలా మంచిదని చెప్పేసి. ఇంకా మీ అక్క మీ బావ కనిపించట్లేదు, ఎక్కడ వెళ్ళారనేసి మీకు డౌట్ వచ్చేస్తుందేమో. వాళ్ళైతే వైఎస్ గేట్కి వెళ్ళారండి. మాకు విలేజ్ పక్కనే వైఎస్ గేట్ ఉంటుంది. అక్కడ ఒక చిన్న టౌన్ లాగా, మినీ టౌన్ లాగా ఉంటుంది. మనకి కావాల్సినవన్నీ కూడా అందుబాటులో దొరుకుతూ ఉంటాయి. ఇంకా అక్కడికైతే వెళ్ళేసి పాలకోవా అయితే తీసుకొని వచ్చారనమాట. వాళ్ళు చిత్తూరు నుండి మార్నింగ్ వచ్చేటప్పుడు వాటర్ మిలన్ తీసుకొచ్చినారు. అది లోపలంతా కూడా తెల్లగా ఉండే, బాగాలేదని చెప్పేసి ఇంక పడేసాము. సరే ఇంకా గేట్లో దొరుకుతాయేమో అని చెప్పేసి తీసుకురావడానికి వెళ్ళారనమాట మాకు చెప్పకుండానే. ఇంకా అక్కడ లేవని కాల్ చేశారు, ఏమన్నా తీసుకొచ్చేదని. పాలకోవా తీసుకురమ్మన్నారు పిల్లలు. సరే ఇంకా అందరం కూడా కూర్చొని ఇక్కడ తింటూ ఉన్నాం. ఇంతకీ ఫుల్ వీడియో చూసారా? చూడకపోతే టైటిల్ కింద లింక్ ఇస్తాను, చూసేసేయండి. శివరాత్రి రోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే మేము పిండి వంటలు ప్రిపేర్ చేసుకోవడం ఇవన్నీ కూడా అందులో పెట్టాను. ఓకేనా, బాయ్ బాయ్.